గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. This is really surprising. రాహుల్, సారీ రా, నువ్వు ఇక్కడ పనిచేస్తున్నట్టు నాకు నిజంగా తెలీదు. అటు చూడండి రా రాహుల్. సారీ రా, ఇది టీచింగ్ కాదే, కాంట్ హెల్ప్ యూ రా. ఏదో క్లబ్లోనో డిస్కోటెక్లోనో ఉద్యోగం ఉందని చెప్పారు. ఎక్కడ బాది? షో, నా బాధ్యత, మీ ప్రేమ వ్యవహారం, వీటి గురించి ఆలోచించి నా పేరే నేను మర్చిపోయేలా ఉన్నాను. ఎక్కడో చెప్పారే, ఎక్కడ? రాహుల్, రాహుల్, లెట్స్ గో. వీళ్ళు మనల్ని ప్రశాంతంగా బతకనివ్వరు. ప్రశాంతంగా బతకడానికి మనం పెళ్లి చేసుకున్న భార్యాభర్తలం కాదు, ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్. ఇందులో చిన్న రాంగ్ స్టెప్ వేసి ఒక్కరు ఫెయిల్ అయినా నెక్స్ట్ క్లాస్లో ఒకరినొకరు కలుసుకోలేం. నేను నీకు కావాలి, నువ్వు నాకు కావాలి. అందువల్ల ఈ కష్టాలు పడడం తప్ప వేరే దారిలేదు. సంసారాన్ని రచ్చకేడిస్తే అది చిన్నాభిన్నమవుతుంది. గుట్టుగా కాపురం చేసుకుంటే అది 1000 ఏళ్ల పాటు వర్తిల్లుతుంది. చిత్ర, మనల్ని ఎవరు వేరు చేయాలనుకున్నా వాళ్ళ నూరికే వదలను. నేను ఇప్పుడే వెళ్ళి వేరే పని వెతుక్కుంటాను. వస్తాను. వాడిని మర్చిపోండి అంకుల్. హీఈస్ గాన్ ఫర్ ఎవర్. హీ వోంట్ కమ్ బ్యాక్. బుద్ధి గడ్డి తిన్నట్టు అయిందమ్మా. ఏంటి నువ్వు అనేది? మీరేమనుకున్నా పర్వాలేదమ్మా, కానీ నేను చెప్పేది మాత్రం నిజం. చిత్ర ఇప్పుడు మీ దగ్గరే ఉందని అబద్ధం చెప్పొచ్చారే. ఇప్పుడు ఆ పటేల్ తన కొడుకు కోసం మిమ్మల్ని ఏదైనా చేస్తే పెట్రోల్ బంక్ ముగించేసి ఆ కుర్రాడికి పని లేకుండా చేశారు. అతను మీ మీద కోపంగా ఉంటాడు. అది చాలదన్నట్టు వాళ్ళున్న చోటికి మీరు వెళ్ళి వచ్చారు. అది ఎవరికి తెలియకుండా ఉంటుందా? గుట్టుగా ఉన్న వాళ్ళని బయటికి ఇచ్చి అనవసరంగా కోపం తెప్పిస్తే వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? ఎవరెవరికో ఏదేదో జరుగుతుందని మీరు అంటారు. అదే మన చిత్రంకి జరిగితే చూడండి, నా ఎడం కన్నా ఎలా దొరుకుతుందో చూడండి. ఈ రోజు ఏదో జరుగుతుంది, జరగరానిది ఏదో జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఏదో ఒకటి చేసి మనం దాన్ని ఆపాలి. ఇదేనా? అవును సార్, ఇది సేఫ్ ప్లేస్ కదా అని ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటుంది. ఇలా చూడండి, మొత్తం సెటప్ పెట్టేసింది. ఒక్కడ కూడా లేదంటాయా? ఇక్కడ ఎవరు ఉంటారు సార్? ఉంటే సంవత్సరం అవుతుంది కదా. బిజినెస్ అయ్యే ఇక్కడే ఉండిపోరు కదా, అందరూ వచ్చిపోయేవాళ్లే. ఏయ్, నీ పేరేంటే? చిత్ర, ఝాన్సీ చెల్లెలి. మేమందరం ఎంతో గౌరవించి ఆ ఇన్స్పెక్టర్ ఝాన్సీ గారి చెల్లెలని అబద్ధం చెప్తావా? లేదు, తను నా సొంత అక్క. చీరెప్పమంటుంటే రే, దాని చీర లాగండి. ఓకే సార్, లాగండి. దీనికోసం వచ్చావా? సరైన టైంకి వచ్చావురా. తను నా భార్య, దయచేసి వదిలేయండి. మెడలో తాళ్ళు లేదు, కాళ్ళకి మెట్టులు లేవు, అది నీ పెళ్ళమంటరా? Oh!
పంపించారు? మీరే కదా మేడం మమ్మల్ని పంపించింది. ఏంట్రా వాగుతున్నావు లుచ్చా నా కొడక? మీరే కదా మేడం చెప్పారు ఆ చోటు ఎవరికి తెలియదు, నా చెల్లెల్ని ఎలాగైనా సరే భయపెట్టి అక్కడి నుంచి పంపించాయని. వాడు అడ్డుపడితే కాళ్ళు చేతులు విడిచేయని మీరే చెప్పారు కదా మేడం. రే నీ అబ్బా, ఏంట్రా వాగుతున్నావు? స్టాప్ ఇట్. మీ డ్రామా ఆపండి. మా ఎగ్జామ్ రిజల్ట్ ఏంటో మాకు తెలిసిపోయింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, జీవితాంతం రాసినా మీరు మమ్మల్ని పాస్ చేయరు. మాకు ఇక ఎగ్జామ్ అవసరం లేదు. మిస్ ఝాన్సీ, మేము ఆల్రెడీ పాస్. రా చిత్ర, మీ అక్కయ్య నిజ స్వరూపం తెలిసిపోయిందిగా, ఇక వదిలే అవండి. వచ్చే నాతో. ఆగు! మిమ్మల్ని విడదీయడానికి వీళ్ళని పంపించాల్సిన అవసరం లేదు. నా చెల్లెలు శీలాన్ని చెడగొట్టించి దాని జీవితాన్ని నాశనం చేసేంత మూర్ఖురాలి కాను. ఇది నీ తండ్రే చేశాడు. ఎలాగైనా మీ ఇద్దరిని విడదీయడానికి మీ నాన్న పరైన కుట్ర ఇది. వీళ్ళు పోలీసులే కాదు, గూండాలు. చూడు వీళ్ళ బ్యాడ్జెస్ ని చూడు. ఎస్పీ, ఏసీపీ, ఎస్ఐ ఉంటే ఇలా స్టార్స్ ని అడ్డుదిడ్డగా పెట్టుకుంటారా? చెప్పు. ప్రేమించుకోవడం గొప్పేం కాదు. దాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్ని రకాలుగా కష్టాలు పడాలో తెలుసుకుంటారని ఇన్నాళ్ళు మీ ఇద్దరిని ఒకటిగా ఉంచాను. విడదీయడానికి కాదు. మీ నాన్న నిన్ను రప్పించుకోవడానికి నా చెల్లెలు శీలాన్ని బలి తీసుకోవాలనుకున్నాడు. ఇక మీరిద్దరూ కలిసి ఉండడం సాధ్యం కాదు. మీ నాన్న ఇంత చేశాక ఎలా నమ్మి నా చెల్లెల్ని నీ ఇంటికి పంపను? ఇక్కడే ఇంత చేసిన వాడు ఇంట్లో మాత్రం ఎలా ఊరుకుంటాడు? ఈ రోజు కాకపోయినా రేపైనా దీన్ని. స్టాప్ ఇట్. ఈ నీచమైన పని నిజంగా మా నాన్నే చేస్తుంటే ఇక్కడ మొహం మీకు చూపించను. లేదంటే మిమ్మల్ని చంపైనా సరే చిత్ర నాతో తీసుకెళ్ళిపోతాను. చిత్ర, నేను ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మీరు ఒకరినొకరు చూసుకోకూడదు అంది. నేను గెలిచానో ఓడానో తెలియట్లేదు, ఒకటయ్యామో లేదో కూడా తెలియట్లేదు. ప్రేమను మాత్రం నీ దగ్గరే వదిలేస్తున్నాను. నాకు పిచ్చెక్కి బీదుల పాల ఏటు చేయకు. గెలిచినా చచ్చినా నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను. ఈ ఎదవల్ని ఏం చేయమంటారమ్మా? తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టు. కరెక్ట్ గా చెప్పారు. చాలా రోజులైంది నా చేతులకు పని చెప్పి. భలే దొరికారా మీరు. తప్పైపోయింది కదా, అందుకని పనిష్మెంట్. Till this time, double action should be taken on this content form. ఎక్స్క్యూజ్ మీ, నేను మీతో మాట్లాడాలి. Go on, wait outside. I'll join you. టు హెల్ప్ విత్ యువర్ బిజినెస్. ఇది నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఇప్పుడు వస్తారా రారా? Rahul, listen to me. Hey! 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 What is this? Rahul, అమ్మా ఒక్క నిమిషం. నా తల్లి తప్ప నాకు వేరే దేవుడు తెలీదు. తన మీద ఒట్టు. చిత్రాన్ని చెరిచి నన్ను తిరిగి ఇంటికి రప్పించేలా చేయడానికి పోలీసుల డ్రెస్ లో గుండాలు పంపించింది మీరేగా? నేనా? నీకేదో పిచ్చెక్కినట్టుందిరా. నువ్వు ఇంతకాలం ఎంతో మంది అమ్మాయిలతో తిరిగావు. నేను ఎప్పుడైనా అడ్డం వచ్చానా? మీరే ఈ పని చేయించారని ఝాన్సీ అంది. అందుకే నిజాలు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. Stop it. Damn it. నేను ఎన్నటికీ అలాంటి పని చేయను. నేను దాన్ని లేపేయాలనుకుంటే ఎప్పుడూ ఆ పని చేసి ఉండేవాడిని. You know your father well. బట్ యూ డోంట్ నో అబౌట్ యువర్ సన్ యెట్. చూడండి, ఒకప్పుడు నాకు లవ్ అనేది ఫిల్ అప్ ది బ్లాంక్ చాట్. కానీ నాకు ఇప్పుడు అదే లైఫ్. అది లేకపోతే మీరు నేనే కాదు ఎవరు బతకలేరు. జస్ట్ టెల్ మీ ది ట్రూత్, అదర్వైజ్ ఐ విల్ కిల్ మై సెల్ఫ్. ఏయ్, అసలు ఏమైందిరా నీకు? అందరూ తల్లిదండ్రులు చేసే పనే నేను చేశాను. ఇంత ఆస్తి అంతస్తు ఉంచుకుని నువ్వు బికార్లా తిరుగుతూ ఉంటే ఎలా సహించమంటారా నన్ను? ఏయ్, నీ సుఖమేనా నాకు కావాల్సింది? సుఖమా? డబ్బుంది కదా అని ప్రేమని ఆప్యాయతని ఏదో మార్వాడిలాగా పెద్ద పెద్ద మూటలు కట్టి మూలన పెట్టావే. మీరు సుఖపడింది ఎప్పుడు, ఎక్కడ? కన్న కొడుకు జీవితాన్ని పాడు చేసి ప్రతి ఒక్క విషయంలోనూ నా కన్న తల్లికి కన్నీళ్లు మాత్రమే మిగిల్చావు. నిన్ను ప్రేమించే వాళ్ళందరినీ నీ ఎంగులు కూడుతునే కుక్కలని దూరంగా ఉంచావు. ఈ ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం నాకేమీ అవసరం లేదు. నాకు కావాల్సింది ఒక్కటే, నువ్వు మా అమ్మ మీద చూపించని ప్రేమ. నన్ను చెడలవాడ్డకి బానిసను చేసి నా నుంచి లాక్కున్న ప్రేమ. దిక్కు తోచక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చిత్ర నా మీద చూపించిన ప్రేమ. సంస్కృతి పేరుతో నన్ను మంచివాడిగా మార్చిన ఆ ఝాన్సీ ప్రేమ. అమ్మాయిల్ని ఏడిపించడమే పనిగా పెట్టుకున్న నన్ను మార్చి ఆ కుర్రాళ్ళు నా మీద కురిపించిన ప్రేమ. ఇవేవి మార్కెట్లో అమ్మేవి కావు. నువ్వు కొనుక్కోవడమో కుదరదు. ప్రేమ అంటే నీకిష్టం లేదు, కానీ ఆ ప్రేమ తప్ప నాకు వేరే లోకం లేదు. దాన్ని ఈరోజు నువ్వు చంపేశావు. థ్యాంక్స్. ఇదేనా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకిచ్చేది? వెరీ నైస్ ఆఫ్ యువర్ పీపుల్. కీప్ ఇట్ అప్. వెరీ నైస్. కంగ్రాచులేషన్స్ ఫర్ ఫైండింగ్ ఎ గుడ్ థియరీ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. వద్దు, నాకొద్దు. హృదయం అన్నదే లేని మీరు నాకొద్దు. ప్రేమే లేని ఈ ప్రపంచం కూడా నాకొద్దు. గుడ్ బై డాడ్. గుడ్ బై ఫర్ ఎవర్. ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చా? ఎక్కడ మా చిత్రమ్మ?
ఏమిటి? ఏమైంది? తనకొచ్చిన కష్టం ఎవరికి రాకూడదమ్మా. ఆ రాహుల్ లేడు, వాళ్ళ నాన్నతో గొడవ పడి గన్నుతో తను తానే కాల్చుకున్నాడమ్మా. ఏంటి నువ్వు అంటున్నది? ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇక ఆ దేవుడే ఏంటి పిచ్చి పని? చావుకు నీకు పైన ఏం చేయనక్క, నన్ను వదిలే. నువ్వు మమ్మల్ని కలవనివ్వలేదు, చివరికి చంపేశారు. చిత్ర, ఇలా జరుగుతుందని ఎవరు అనుకున్నారే? నీ ప్రేమ నిజమైందో కాదో తెలుసుకుందామని ఇలా చేశాను. నువ్వు ఇలా కాల్చుకొని చచ్చిపోతే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పను? నేను కాటు రానమ్మా, నేను కాటు రాను. వెళ్ళు, రాహుల్ దగ్గరికి వెళ్ళు. వెళ్ళమ్మా, తీసుకెళ్ళు. రామ్మ, రామ్మ వెళదాం. నువ్వు బతుకున్నంత వరకు తన ప్రాణానికి ఏం కాదు. రామ్మ, రా. హలో డాక్టర్, ఝాన్సీని మాట్లాడుతున్నాను. ఎంత బ్లడ్ కావాలో తెలియడం లేదు. ఒకతన్ని కాపాడాలి, ఏర్పాటు చేయగలరా? చెప్పక్క, ఎప్పుడు ఎవరికి రక్తం అవసరం అవుతుందని వారానికి ఒకసారి రక్తదాన శిబిరంలో రక్తం ఇస్తున్నాం. పర్వాలేదు, ఎంత రక్తం కావాలన్నా సరే మేము వచ్చిస్తాం. క్షమించు, నన్ను క్షమించమ్మా. చూడు నా బిడ్డ, ప్లీజ్ ప్లీజ్ సేవ్ హిమ్, ప్లీజ్ ప్లీజ్ పదమ్మా. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? బతికితే వాడిని చంపేద్దావనా? అక్కడ ఇతన్ని షూట్ చేసి పారడానికి బదులు నువ్వు ఇక్కడి వరకు ఎందుకు తీసుకొచ్చావు అమ్మా? ఈయనొక తండ్రి. ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం అంటూ కన్ను మిన్ను కానకుండా మిడిసిపడ్డారు. పిల్లలేనండి మన ఆస్తి. వాళ్ళు లేకుంటే మనం లేవని అర్థం చేసుకోలేవా? చూడవయ్యా, చూడు. నువ్వు తాగమని వాడికి బ్రాంతి ఇచ్చావు, వీళ్ళు రక్తం ఇస్తున్నారు. ఇది ఇది ప్రేమంటే. నువ్వు డబ్బే ఇచ్చావు, వీళ్ళ అనురాగాన్ని పంచారు. ఆస్తి, అంతస్తు కాదు కావాల్సింది, ప్రేమ. ప్రేమ కావాలి. వీళ్ళను ఎంతగానో ఏడిపించావు, వీళ్ళన్న చోటును ఖాళీ చేయించావు. నా బిడ్డని కాపాడాలని తప్పిస్తున్న వాళ్ళు వీళ్ళు. ఇక నీ అవసరం మాకు లేదు. దయచేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు నీ డబ్బులు కట్టుకుని ఏడు, నేను నా బిడ్డతో ఉంటాను. వెళ్ళు, జానకి, నాకేం వద్దు, ఏమీ వద్దు. నాకు వీళ్ళు కావాలి, నువ్వు కావాలి, మన అబ్బాయి కావాలి. నా తప్పుని నేను తెలుసుకున్నాను. చూడండి, మనం గతాన్ని తవ్వుకుంటూ పిల్లల సంగతి మర్చిపోతున్నాం. పదండి, రాహుల్ని చూద్దాం. డాక్టర్, ఝాన్సీ, రాహుల్ని తీసుకురావటం 5 నిమిషాలు లేట్ అయినా కూడా అతను మనకు ప్రాణాలతో దక్కేవాడు కాదు. హీఈస్ వెరీ లక్కీ. ఐ థింక్ ఇంకో 2-3 గంటల్లో తన స్పృహలోకి రావచ్చు. ఓకే, నో ప్రాబ్లం. మై ప్లెజర్. రాహుల్, నువ్వు ఎగ్జామ్ లో పాస్ అయ్యావు రాహుల్. వీళ్ళంతా ఫెయిల్ అయ్యారు.
స్థిరాయ నమః. ఓం స్థానవే నమః. ఓం ప్రభవే నమః. నమస్కారం అమ్మా. నమస్కారం. ఒక్కరే వచ్చారేమిటి? మీ వారు అబ్బాయి రాలేదా? ఈ రోజు చాలా మంచి రోజు, వచ్చుంటే బాగుండేది కదా. మీకన్నీ తెలిసి కూడా అడుగుతున్నారేమిటి? అబ్బా కొడుకులిద్దరూ ఒకరినొకరు మించిపోయారు. ఫ్రెండ్స్, పార్టీలు, బిజినెస్ అంటూ ఇంటికే సరిగ్గా రావడం లేదు. ఇక గుడికొస్తారా? దేవుడు నాకు కావలసినంత ఆస్తి ఇచ్చాడు. దాంతో పాటు నాకు కాస్త మనశ్శాంతి కూడా ఇచ్చుంటే జీవితాంతం ఈయన సేవ చేసుకుంటూ ఉండేదాన్ని. ఈ విషయంలో మీరేమీ బాధపడని అవసరం లేదమ్మా. నేను నిన్ననే మీ జాతకం చూశాను. గ్రహాలన్నీ మారుతున్నాయి, ఇక అంతా సర్దుకుంటుంది. పూజ మొదలైంది, దర్శనం చేస్తున్నారు కానీ రండి. నమస్కారం రాయుడు గారు. ఈ ఎస్టాబ్లిష్మెంట్ సిస్టమ్ ని కంప్లీట్ గా హ్యాండిల్ చేసేది మేము, దానికి ఎంట్రీ తీసుకునేవాళ్ళు మీరు. మీరేం భయపడకండి. మీ పార్టీ క్యాండిడేట్ ని గెలిపించే బాధ్యత నాది. డబ్బు పవర్ ముందు ఎవరైనా తలంచాల్సిందేనండి. రూలింగ్ పార్టీ వాళ్లే కాదు, ప్రతిపక్షం వాళ్ళు కూడా మన చేతుల్లో ఉన్నారు. నోట్లు విసిరితే ఓట్లు మనమే. 20 కోట్లకి ఇటు 6 సీట్లు అటు 6 సీట్లు. వాళ్ళు చాలరా దేశాన్ని అల్లాడించడానికి. హలో, గుడ్ మార్నింగ్ సైమన్. హౌ ఆర్ యూ? అబౌట్ వాట్? Don't worry, Paul. I'll be there in London next Saturday, okay? You deal with that company. You buy all the shares. You buy all the shares, okay? Bye. Hello? Oh, Rita. How many times I have to tell you? Look, sweet 20 things ki చంద్రుడు రావాలి. సూర్యుడు అస్తమించేలోపు సంపాదించాలనుకునేవాడిని నేను. చంద్రుడు రావాలి అంటే చీకటి పడాలి కదా. Look, don't disturb me, okay? Don't disturb me. హలో, అశ్వథ్ నారాయణ, చెప్పండి. చట్టం ఉన్నది ఎందుకైనట్టండి? మాలాంటి వాళ్ళ ప్రాణాలు తీయటానికి. తప్పు జరుగుతుందండి. తప్పు జరిగిందని పెద్ద మనుషులందరినీ లోపల దోసేస్తే మీకేమొస్తుందండి? ఒక మెడలేగా, ఆ మెడల్స్ చేసే ఫ్యాక్టరీయే మీకు కొనిస్తాను. లంబాడి వాళ్ళలాగా ఒళ్ళంతా వేలాడేసుకుని ఊరంతా ఊరేగండి. రే అశ్వథ్ నారాయణ్, నువ్వు ఇలా మొండికేస్తే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో తెలుసు కదా. క్రైమ్, యాక్సిడెంట్ చార్ట్లు మీ స్టేషన్లోనే లేనట్టు పెద్ద పచ్చులట్లా మాట్లాడతావేంటి? చూడండి, దయచేసి లీవ్ అండ్ లెట్ లీవ్ పాలసీ మెయింటైన్ చేయండి. మీరు బతకండి, మమ్మల్ని బతకనివ్వండి, ఓకే? సరదాగా అలా ఆఫీస్కి వచ్చి డబ్బు పట్టుకెళ్ళండి, ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటో ఇది? సార్ బిల్ సార్. వాట్స్ ఆల్ దిస్? సార్ చిన్నబాబు గారి బిల్ సార్. దట్స్ ఆల్ రైట్. రాఘవేంద్ర భవన్, మహాలక్ష్మి లేఅవుట్, తులసి పార్క్, శ్రీరామ్. మై గుడ్నెస్, వాట్ హీస్ డూయింగ్ ఇన్ ఆల్ సచ్ ప్లేసెస్? ఏదో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో ఉంటాడనుకుంటే ఇలాంటి చోట్ల ఏం చేస్తాడు వీడు? రాహుల్, శుభోదయం అండి, ప్రసాదం తీసుకోండి. అబ్బా జాను, స్వీట్ గా గుడ్ మార్నింగ్ అని అనొచ్చు కదా. ఈ దెయ్యం భయం అంటూ నా డిక్షనరీలోనే లేని పదాలు వాడతావేంటి? ఇకపోతే ప్రసాదం అంటావా? రాత్రంతా ఎలకలు బుద్ధికలు తినగా మిగిలిందని పొద్దున్నే కళ్ళ కట్టుకుని మేం తినాలి. ఏ నీళ్లతో చేశారో ఏం కర్మమో. నువ్వు మాత్రం హెల్త్ గురించి బొత్తిగా పట్టించుకోవట్లేదు. ఇంతకీ ఎక్కడికెళ్ళాడు వీడు? రాహుల్, 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 ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళాడే? వాడు రాత్రి వస్తేనే కదా పొద్దునే లేచి వెళ్ళడానికి. మిమ్మల్నే మించిపోయాడు. అలాగే ఉండాలి. నీలా పప్పు సుద్రా ఉంటే ఏం బాగుంటాడు, ఏం సాధిస్తాడు? మగాడేవాడు, అడుక్కునేవాడు కాదు, కోటీశ్వరుడు. ఇలా రాత్రి స్కిప్ అయిపోయాడంటే ఫ్రెండ్స్ తో కలిసి కలర్ఫుల్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడని అర్థం. ఐ లైక్ ఇట్. లక్కీ ఫెలో నా కొడుకు. ఆహా, అమ్మ మాటకి విలువని కొడుకు సంతోషపడితే ఏమిటి, సంతోషపడకపోతే ఏమిటట? ఓ కమాన్ జాను, వాడికి ఫ్రీడమ్ అంటే ఇష్టం. రేపు జరగకూడదు ఏదైనా జరిగిందంటే అప్పుడు మన ఇద్దరం ఏ నుయ్యోగుయో చూసుకోవాలి. తర్వాత వాడిని ఎవరు పట్టించుకుంటారు? అలాంటిదేం జరగదులేవే. ఎవరు వాడు? ఈ రామచంద్ర పటేల్ ఒక్కగానొక్క కొడుకు. కొన్ని కోట్ల రూపాయల ఆస్తికి ఒక్కడే వారసుడు. నువ్వన్నట్టు ఏదైనా జరిగినా ఐ డోంట్ కేర్. నేను పోయినా వాడికి మాత్రం ఎలాంటి కష్టం రానివ్వను. ఈ ప్రపంచంలో ఉన్న సుఖాలన్నింటినీ తీసుకొచ్చి వాడి కాళ్ళ దగ్గర పడేసి గులాంగిరి చేయిస్తాను. నా పవర్ గురించి నీకు తెలియదు. జస్ట్ వాచ్.
కబడ్డీ 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 కబడ్డీ. హాయ్ గర్ల్స్, మీకోసం నేను పెప్సీ తీసుకొస్తుంటే ఇలా తప్పించుకోవడం న్యాయమేనా? నాట్ ఫేర్, నాట్ ఫేర్. లెట్స్ బి ఫ్రెండ్స్. పెప్సీ సెక్సీ హ్యాబిట్. Hey boys, don't get hot. Have some thunder. Thunder मतलब Coca-Cola. Oh mon dear, हम तो इसी के बहाने आए रहे. Catch it. Shot, good shot. Good shot. లగన్ రా లగన్. ఇంత ముందు క్రికెట్ ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవనుకుంటా పాపం, అందుకే కబడ్డీ ఆడుకుంటున్నారు. Oh guys. Let us give a ball and bat, y'all. Let them practice. Okay boys, మీరు వెళతా వెళ్ళి పర్చేస్ చేయండి, మేము కొంచెం ఆ పాపలకి బ్యాలే నేర్పిస్తాం. ఏమంటారా? Thunder thunder bunny. ये दिल मांगे some more. Okay, come on baby, let's have some fun. Let's see them. రేయ్, వాళ్ళు ఏమన్నా మీ అక్క చెల్లెలా లేక మీ లవర్స్ అచ్చత్తనా కొడకలారా? Hey, ఇదేనా మీ సంస్కృతి? ఏయ్, ఏంటే వాగుతున్నావు కోతి? విప్పుకొని నించోవడం కాదే సంస్కృతి, లోపల విషయం ఉండాలే, ముందు తెలుసుకో. తెలుగు రాని తెలివి తెగువాలేని తెల్లదొరల సంస్కృతిని నరనరాల జీర్ణించుకున్న నీకేం తెలిసే తెలుగు జాతి గురించి, తెలుగు వారి సంస్కృతి గురించి? స్వాతంత్ర్యం, సమభావం, సౌభ్రాత్వం, సౌహార్దం పునాదులై ఇల్లు లేచి జనావలికి శుభం పూచి శాంతి శాంతి కాంతి శాంతి జగమంతా జయిస్తుంది. ఈ స్వప్నం నిజమవుతుంది, ఈ స్వర్గం రుజువవుతుంది. పతితులార భ్రష్టులార బాధ సర్పదష్టులార అన్న శ్రీశ్రీ గురించి నీకేం తెలుసు? డిండిమ డంకనకడి జుమ్మ, ఇంకొక్కసారి నువ్వు ఆడవాళ్ళ జోలికొస్తే తిరుగుతుందిరా నీ దిమ్మ. రేయ్, తెలుసుకోర తెలుగు వారి గొప్పతనం, వదులుకోర తెల్లదొరల మంకుతనం, లేదంటే కలుగుతుంది మీ వాళ్లకు చిన్నతనం. నీకు అక్కా చెల్లెళ్ళుంటే, సభ్యత సంస్కృతి సంస్కారాలు నేర్పించిన తల్లిదండ్రులుంటే, సమాజంలో నిజాయితీగా ఎలా మెలగాలో నేర్పించిన గురువుంటే, కులమతాలకు అతీతంగా నిజంగా వీళ్ళందరినీ నువ్వు గౌరవిస్తుంటే మర్యాదగా ఈ స్థలాన్ని ఖాళీ చెయ్యి, లేదంటే మా వాళ్ళ దెబ్బలకు నీ ఒళ్ళు హోనమవుతుంది. రేయ్, ఎవరు వాళ్ళు హోనం అవుతుందో ఇప్పుడే తెలుసుకుందాంరా. రేయ్, ఏసేంట్రా? అంకుల్ ఇక్కడ. ఎవడా ఇక్కడ గుండాగిరి చేస్తున్నది? తమ్ముంటే నా ముందుకు రండి. ఉండేది గుడిసెల్లో, తాగేది గంజి. మీ చేష్టలు చూస్తుంటే రమ్ము తాగిన గుర్రాల్లా ఉన్నాయి. రేయ్, గట్స్ ఉంటారంటరా, రేస్ కోర్స్ చుట్టూ గుర్రాల పరిగెత్తిస్తాను. రేయ్, ఎవడరా మా అబ్బాయి ఇంటి మీద చేసింది? నువ్వేనా? ఎవరి గురించి అడుగుతున్నారు సార్ మీరు? మీ అబ్బాయి గురించా, అమ్మాయి గురించా? వాట్ యు మీన్? అది కాదు సార్, వాడే గనక అమ్మాయి అయ్యుంటే వెంటపడి అల్లరి చేసి ఉండేవాళ్ళం, కౌగులించుకుని ముద్దు పెట్టుకునేవాళ్ళం. కాదని తెలిసిపోయింది, దేశుద్ధి చేసి మూలన కూర్చోబెట్టాం. అసలు వాడిని ఎవరనుకుంటున్నారా మీరు? వాడు నా కొడుకు, ఈ ఆర్సీ పటేల్ కొడుకు, రాయల్ ఛాలెంజ్ పటేల్ కొడుకురా వాడు. అయ్యయ్యో, కొడుకు కొడుకుని ఇన్నిసార్లు చెప్పుకుంటాడేంట్రా? ఆయనకి ఏమన్నా డౌటా? ఇలాంటి పెద్ద మనుషులంతా రేత్రిపూట బాగా మందేసి ఎవరు పగలా పడుకుంటారో తెలీదు. తెల్లారు లేచిన తర్వాత మాత్రం నా కొడుకు అంటారు. ఇంతవరకు నాతో ఎవరు ఛాలెంజ్ చేసిందే లేదు, చేసిన వాళ్ళు బతికిందే లేదు. 5 minutes, 5 నిమిషాలు.
మిమ్మల్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయించగలను, ఊచలు లెక్క పెట్టించగలను. ఏమిట్రా అలా చూస్తున్నారు? ఇప్పుడు భయం వేస్తోందా? పులిపాలు తాగి పెరిగిన వంశం మాది. మురిగే కుక్కను చూసి భయపడతావా? 5 నిమిషాలు నిన్ను నీ కొడుకుని ఈ ఊరు నుంచే తరివేస్తాం. చేసించాలి గానే వెళ్ళలే. ఈకోవే వద్దనండి. ఇంకా కొంతకాలం బ్రిటిష్ వాళ్ళు ఇక్కడే ఉండి మిమ్మల్ని అందరినీ బూటు కాళ్ళతో తన్నుంటే అప్పుడు బుద్ధి వచ్చిండేది. అదే వాళ్ళు వదిలేసిన బూటు సూటు వేసుకుని డాబు కొడుతున్న మిమ్మల్ని మేము లాగి తంటేనే మీకు బుద్ధి వచ్చేది. తెలుగు నేలపై పుట్టి తెలుగునే అవమానిస్తున్నావు నువ్వు. తల్లి పాలు తాగి ఆ తల్లి రొమ్మునే గుద్దే రకానివిరా నువ్వు. ఈ గడ్డ మీద పుట్టావు గనకే నేను ఊరికే వదిలేస్తున్నావు. ఎంత అవమానించినా ఎంతవరకు సహించావు. ఎక్స్ట్రాలు చేసావంటే గుడ్డలోడు తీసి ఊరంతా గాడి మీద ఊరేగిస్తాం. వాడేమో డ్యూయట్స్ పాడుతున్నాడు, నువ్వేమో రూల్స్ మాట్లాడుతున్నావు. నీకు చేతనైతే మమ్మల్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయించి జైలుకు పంపించు చూద్దాం. ఛాలెంజా? ఈ రాయల్ ఛాలెంజ్ తోనే ఛాలెంజా? మీ తల బిరుసని ఇప్పుడే వదిలిస్తాను. ఎవరు అడ్డొస్తాడో నేను చూస్తాను. హలో దీక్షిత్, ఖైరతాబాద్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరు? ఝాన్సీ. పేరు వినగానే ఉణుకు మొదలైందా? ఏమనుకున్నావురా ఇన్స్పెక్టర్ ఝాన్సీ? మై ఫుట్. మేడం ఏంటి ఇక్కడ రైడ్ చేస్తున్నారు? సెర్చ్ వారెంట్ ఉందా? మా ఓనర్ గారికి తెలిస్తే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి తెలుసా? ఏయ్, మేము లా కాలేజ్ స్టూడెంట్స్. మమ్మల్ని ముట్టుకుంటే స్ట్రైక్ చేస్తాం. లీవ్ us. మగ పోలీసులే రైడ్ చేయడానికి భయపడే చోటు. అందులోనూ ఎంతో మంది పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. మీలాంటి లేడీ పోలీసులు పొరపాటున పడి ఇక్కడికి రాకూడదు. మిస్, మీకేమన్నా కావాలనుకుంటే మేమిస్తాంగా. రాయ్, ఎవర్రా అక్కడ? మేడం గారికి XXX కాఫీ తీసుకురండి. ఎవడా నువ్వు? దమ్ముంటే పుట్టురా. నేను మగవాణ్ణి కాదురా, ఆడదాన్ని. ఝాన్సీ. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించిన ఆ బెజవాడ కనకదుర్గని నేనేరా. మీ బార్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నట్టు ప్రజలు నాకు కంప్లైంట్ ఇచ్చారు. అందుకే దీన్ని మోయించడానికి వచ్చాను. వచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. మా గురించి నీకు తెలియదు. మర్యాదగా బట్టలు విప్పావంటే వెళ్ళేటప్పుడు వేసుకెళ్తావు. లేదంటే ఇక్కడున్న పిచ్చి కుక్కలు వాటిని చించేస్తాయి. చూసుకుందాం గవర్నమెంట్ బట్టల్లో దమ్ముందో నీలో దమ్ముందో. రేయ్, కెమెరా రెడీ చేసుకో. ఈ రోజు తిరిగి పిండం పెట్టాలి. విద్యార్థుల్ని ఇటువంటి ప్లేసుల్లో చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. సారీ మేడం, ఈ ఒక్కసారికి వదిలేయండి. ఇంకెప్పుడు తప్పు చేయం. ఈ ఒక్కసారి మిమ్మల్ని క్షమించి వదిలేస్తే మీరెవరా మళ్ళీ శీలవతలైపోతారా? లేక మీరెవరా సత్య సావతుల్లా? ఎవరు మీ అమ్మ నాన్న? ఇలాగైనా పిల్లల్ని పెంచేది? సీత అనసూయ లాంటి మహాపతివ్రతలు పుట్టిన దేశం ఇది. కానీ మీ పిల్లలు మాత్రం అంగళ్ళలో దొరికి ఆడబొమ్మలైపోతున్నారు. సాయంత్రం అయితే ఆలయాల్లో కూర్చొని భజనలు చేసే మీరు కన్నది మాత్రం మహాసత్య అనసూయని కాదు, ఒక చీడ పురుగుని. మీరు మహాభారతం చదివి ఉంటారు కానీ చూసుండ్రు.
మీ అమ్మాయి ఒంటి మీద సిగరెట్ తో కాల్చిన మచ్చల్ని చూడండి. వాటిల్లో ఎందరో దుశ్శాసనలు కనిపిస్తారు. మీరు ఆఫీస్ నుంచి క్లబ్కు వెళ్తే మీ అమ్మాయి పబ్కి, మీరు రమ్మి ఆడితే మీ అమ్మాయి అంతర్బహార్, మీరు మందు కొట్టే మీ అమ్మాయి సిగరెట్. ఆడపిల్లని కనగానే సరిపోదు, తను దీపం పెడుతుందో లేక ఇంటిని తగలబెడుతుందో చూసుకోవాలి. ఆ జ్ఞానం లేదా మీకు? తప్పు తనది కాదు, మీది మీది. ఒక పద్ధతి పాడు మీకే లేనప్పుడు తనకెలా వస్తుంది? మినిస్ట్రీ లాగా, ప్రభుత్వాలాగా, హీరోయిన్ లాగా, ఫారెన్ లాగా, ఇండియా లాగా కమెంట్లు చేసే మీరు ఒక్క రోజైనా మీరెలాగో మీ పిల్లలు ఎలాగో ఆలోచించారా? క్లబ్లు పార్టీలని వేస్ట్ చేసే టైంని వాళ్ళ కోసం వెచ్చించి అడగండి. లైఫ్ లో వాళ్ళకేం కావాలో మీ పరువు ప్రతిష్టలే వాళ్ళు. ముందు వాళ్ళని గమనించండి. ఆడపిల్లలు ఈ దేశ సంస్కృతికి పట్టుకొమ్మలని నమ్మేదాన్ని. ఇంకొకసారి తన్ని ఈ స్థితిలో చూశానో నేను మాట్లాడను. అనిత, వీళ్ళ ఫోటోలు తీయించి కంప్లైంట్ రిజిస్టర్ చేయించు. అలాగే ఎఫ్ఐఆర్ కూడా రెడీ చేయి. మేడం. ఎవరు మీరు? ఆర్సి పటేల్. సో మీకు చిన్న పెద్ద తేడా తెలీదా? ఐఎమ్ వెయిటింగ్ హియర్ ఫ్రమ్ లాస్ట్ 4 hours. నువ్వేమన్నా నా లవ్వరవా, అపరాధివా, మా అన్నవా, తమ్ముడువా వెయిట్ చేయడానికి? కేసు ఏమిటో కంప్లైంట్ ఇస్తే అటెండ్ అవుతారు. వెయిట్ చేయమని ఎవరన్నారు? ఐఎమ్ ఆర్సి పటేల్. అనిత, ఒక టీ ఆర్డర్ చేయి. తలనొప్పిగా ఉంది. లుక్ మిస్ ఝాన్సీ, నన్ను ఆర్సి పటేల్ అంటారు. ఎన్నిసార్లు చెప్తారు? విషయం చెప్పండి. ఐఎమ్ ఆర్సి పటేల్, రాయల్ ఛాలెంజ్ పటేల్, వివిఐపి. యు ఆర్ నాట్ లిసనింగ్ టు మీ. యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ మీ. యు హావ్ వేస్టెడ్ మై 4 hours ఆఫ్ ప్రెషస్ టైం. షో, ఏంటండి మీ ప్రాబ్లం? ఎందుకలా గొంతు చించుకుంటున్నారు? దోస్ బాయ్స్ బఫూన్స్ మీ ఏరియాలో ఉన్న కొంతమంది పోగిరి కుర్రాళ్ళు మా అబ్బాయిని కొట్టారు. దీన్ని అడిగే నాథుడే లేడా? ఇప్పటికిప్పుడే వాళ్ళ స్థలం ఖాళీ చేయాలి, జైలుకి వెళ్ళాలి. అది మీరు చేస్తున్నారు. దట్స్ ఆల్. హలో, రిటర్న్ కంప్లైంట్ లేకుండా ఇక్కడ ఎవరు యాక్షన్ తీసుకోరు. వాట్? రిటర్న్ కంప్లైంట్. ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? నేను ఆర్సి పటేల్ వివిఐపి ఎన్నిసార్లు చెప్పాను మీకు? విఐపి, వివిఐపి, రాష్ట్రపతి, భారత్ రత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ ఎవరెక్కడికి వచ్చిన కంప్లైంట్ రాయాల్సింది. ఇది పోలీస్ స్టేషన్. మీ నౌకర్లు ఎవరు లేరిక్కడ. లా ఎవరికైనా ఒకటే. కాకి బట్టలు వేసుకొని ఎవరు ఇక్కడ ఊరికే తిరగడం లేదు. అండర్స్టాండ్? You don't know me. You don't me also. You will pay for this. గవర్నమెంట్ కి లంచం ఇవ్వాలని చూస్తారు గాని గవర్నమెంట్ ఎవ్వరికి లంచం ఇవ్వదు. You will know who I am very soon. Understand? మేడం, ఆ ఆర్సీ ఎంత పవర్ఫుల్లో అంత డేంజరస్. డోంట్ వరీ, పోలీసుల కంటే పవర్ఫుల్ అండ్ డేంజరస్ ఎవ్వరూ ఉండరు. డస్ట్బిన్ లో పడే.